భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివాసీ తుగుందెబ్బ సంక్షేమ పరిషత్ మరియు గిరిజన సంక్షేమ పరిషత్ అలాగే జిఎస్ఎస్ ఆదివాసీ సేన ఆదివాసీ ఫోరం అదే ఏటీఎఫ్ ఆట మిగతా ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగూడెంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలు ఈ రోజు వేలాదిగా ఇక్కడ మనకు కనిపిస్తున్న జనం వేలాదిగా ఈ రోజు ర్యాలీకి తరలి రావడం జరిగింది. ఎందుకంటే కేవలం వీరు లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈరోజు స్వచ్ఛందంగా ఆదివాసీ సమాజం గ్రామం నుండి మూలల నుండి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇదే మేము అనేది ఒకటే 1976లో ఏదైతే ఆర్టికల్ 342 ఉందో ఆ 342 విరుద్ధంగా మరి లంబాడాలను కలపడం జరిగింది. కాబట్టి ఈ లంబాడాలను మేము తొలగించాలని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తామంటే 1976లో ఏదైతే రాష్ట్ర గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఆమోద ముద్ర లేని చట్టబద్ధత లేని ఈ లంబాడా సామాజిక వర్గాన్ని తొలగించాలని చెప్పేసి మేము క్లియర్ గా కోరుతా ఉన్నాం. మరి ఈ రోజు ఏదైతే ఆదివాసీ తెగలలో 1950లో మరి ఉన్నటువంటి 9 తెగలు ఏవైతున్నాయో వాటికి అందాల్సిన రిజర్వేషన్, విద్యార్థులకు రావాల్సిన రిజర్వేషన్, ఉద్యోగాలకు రావాల్సిన రిజర్వేషన్ అంతటి కూడా ఈ లంబాడా సామాజిక వర్గం దోచుకపోతా ఉంది. మా రిజర్వేషన్ ని చోరీ చేస్తా ఉంది. కాబట్టి ఈ రోజు నా ఆదివాసీ సమాజం అంతా కొత్తగూడెం నడిబొట్టున చేరుకోవడం జరిగింది. మరి ఎందుకనంటే ఈ ఏకలవ్య స్కూల్ కావచ్చు, గిరిజన గురుకులాలు కావచ్చు, అదే విధంగా పోతే లా కాలేజీలో కావచ్చు, అట్లనే ఆ విధంగా పోతే మనకు డాక్టర్ కు సంబంధించిన మెడికల్ కాలేజ్ పోతే మరి 100కు 100 ఉద్యోగాలు కేవలం లంబాడా సామాజిక వర్గం దోచుకుపోతా ఉంది. మేము దీన్ని ఈ విధంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మరి ఏదైతే మీరు రాజ్యాంగబద్ధంగా మీరు కలపబడితే మరి మేము మాట్లాడే వాళ్ళం కాదు. మరి ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341 మీరు ఎప్పుడు చేర్చబడలేదు. ఒక పార్లమెంట్ లో మీ పైన చర్చ జరగలేదు. ఒక అసెంబ్లీలో కూడా ఎటువంటి చర్చ జరగకుండా కేవలం 149 అనే జీవో ద్వారా మాత్రమే మీరు ఇక్కడ కలపబడ్డారు. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ తర్వాత ఏదైతే ఉందో మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి రిజర్వేషన్ కోసం కేవలం అక్కడ ఓసీ, బీసీలు ఉన్నటువంటి మీ సమాజం, ఆదివాసీ సమాజం ఇక్కడ ఉంటున్నటువంటి ప్రాంతాలకు కేవలం తెలంగాణ ప్రాంతాలకు లక్షలాదిగా తరలి వచ్చారు, లక్షలాదిగా వలస వచ్చారు. మాకు అందాల్సిన రిజర్వేషన్ ను దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు మాకు అందాల్సిన ఉద్యోగాలను దోపిడీ చేస్తా ఉన్నారు. మేము ఈ రోజు ఇంతమంది చదువుకున్న విద్యార్థులు, యువకులు అందరూ రావడం జరిగింది. మరి వారికి రావాల్సిన ఉద్యోగాలు కూడా మీరు చోరీ చేస్తా ఉన్నారు. మేము అంటున్నాం, మా రిజర్వేషన్ ని చోరీ చేయడమే కాకుండా కేవలం ఆర్టికల్ 342ని కూడా మీరు రాజ్యాంగాన్ని కూడా చోరీ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కేవలం ఆదివాసులకు అందకుండా ఒక గద్దొచ్చి కోడి పిల్లలాగా గద్దలు వచ్చి కోడి పిల్లలు ఎట్లా పోతుందో ఆ విధంగా ఎత్తుకపోతున్నారు. అందుకే మేము ఖండిస్తా ఉన్నాం. ఆర్టికల్ 342 రాజ్యాంగంగా విరుద్ధంగా మీరు కలవలేదు కాబట్టి మిమ్మల్ని తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మాట్లాడారు